తండ్రులైనటువంటి వారికి ఈ దినము ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తండ్రులు చాలా తక్కువ మంది వచ్చారు. తండ్రులైనటువంటి వారికి ఈరోజు ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే ఒక్క వ్యక్తి గురించి మనం మాట్లాడుకుందాం. ఒక వ్యక్తి గురించి, తండ్రి గురించి మాట్లాడదాం. కానీ ఆ వ్యక్తిలో ఉన్నటువంటి గుణగణాలు ఏవైతే ఉన్నాయో అవి అందరికీ ఉండాలని కోరుతూ ఉన్నాను. ఒక్క వ్యక్తిని మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకొని ముందుకు వెళదాం. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమ గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదు యొక్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యొక్తాతో, నీవు అన్యస్త్రీకి పుట్టినవాడవు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదనిది. యొక్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరి జనము యొక్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. హల్లెలూయా. ఇక్కడ ఎవరు కనబడుతున్నారు మనకు? యెఫ్తా అనేటువంటి వ్యక్తి ఎవరు అని అంటే ఒక న్యాయాధిపతి. ఎవరు చెప్పండి? న్యాయాధిపతులు మొత్తం ఎంతమంది తెలుసా మీకు? న్యాయాధిపతులు మొత్తం ఎంతమంది? మొత్తం 13 మంది. ఎంతమంది? 13 మంది. 13 మందిలో ఈయన నెంబర్ ఎంత అంటే 13 మందిలో ఈయన నెంబర్ 9వ నెంబర్ న్యాయాధిపతులు. ఓకే, ఈయన నెంబర్ ఎంత? 9వ నెంబర్. హల్లెలూయా. 13 మందిలో ఈయన 9వ నెంబర్ న్యాయాధిపతి. ఈయన పేరు ఏం పేరు? యెఫ్తా. మీకు అందరికి తెలవాలి. చాలా మంది ఏను యో చేస్తున్నారు, యోని ఏ చేస్తున్నారు. ఈయన పేరు యెఫ్తా. ఓకే, ఈయన గురించి మనం తెలుసుకుంటే కనుక ఈ 3 వచనాలలో ఏం జరుగుతుందని అంటే, ఈయన మొదటిగా ఒక న్యాయాధిపతి కాకముందు ఈయన ఎవరు అంటే ఒక తండ్రి. నేను ఈరోజు మాట్లాడవలసింది తండ్రి గురించి. తండ్రిగా ఉన్నటువంటి ఈ న్యాయాధిపతి ఏం చేస్తున్నాడు అని అంటే, ఈయన పెళ్లి చేసుకున్నాడు. ఒక స్త్రీని పెళ్లి చేసుకున్న తర్వాత అక్కడి నుంచి ఆయనకు నిందలు, అవమానాలు, దూషణలు ఎదురైనాయి. అయినప్పటికీ కూడా దేవునిలో ఆయన నమ్మకంగా ఉన్నాడు. యెఫ్తా జీవితాన్ని మనం గమనించినట్లయితే వారి యొక్క సొంత అన్నదమ్ములే అతన్ని తృణీకరింపబడినటువంటి వాడుగా ఉన్నాడు. త్రోసివేయబడినటువంటి వాడుగా ఉన్నారు. మనము యోసేపు జీవితంలో కూడా ఇలాంటి సన్నివేశాన్ని చూడవచ్చు. చాలాసార్లు ప్రతి కుటుంబంలో ఒకరుంటారు. మీరు గమనించినట్లయితే ప్రతి కుటుంబంలో ఒకరుంటారు. నిరాకరింపబడిన వారు ఉంటారు, త్రోసివేయబడిన వారు ఉంటారు, నిందింపబడిన వారు ఉంటారు, అవమానపరచబడిన వారు ఉంటారు. అయితే దాన్ని బట్టి ఎవరు కూడా కృంగిపోవద్దు. అయ్యో నేను అవమానపరచబడుతున్నా కదా, అయ్యో నేను నిందించబడుతున్నా కదా, అయ్యో నాకు ఇన్ని నిందలు అవమానాలు వస్తున్నాయి కదా అని చెప్పి ఎవరు కూడా కృంగిపోవద్దు. యెఫ్తా గురించి మనం ఇంకా కొన్ని వచనాలు మనం చదువుకుంటే కనుక కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయం 29వ వచనం చూడండి ఒకసారి. మొదటి కొరింథీ 1వ అధ్యాయం 29వ వచనం. చూడండి, లోకంలో నుంచి ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు? వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు? జ్ఞానులను సిగ్గుపరచడానికి. దావీదు చిన్నవాడే ఏర్పాటు చేసుకున్నాడు. యోసేపు చిన్నవాడే ఏర్పాటు చేసుకున్నాడు. యెఫ్తా కూడా చిన్నవాడే
కానీ తృణీకరించబడినటువంటి వాడు, ఏర్పాటు చేసుకున్నబడిన వాడు దేవుని చేత. మన జీవితంలో కూడా చాలా సార్లు ఇలాంటి సందర్భాలు, సన్నివేశాలు ఎదురవుతాయి. అయ్యో నాకు చదువు లేదు కదా, అయ్యో నాకు జ్ఞానం లేదు కదా, అయ్యో నాకు మాట్లాడేటువంటి తెలివి లేదు కదా అని మనం అనుకోవచ్చు. అందుకని ఎవరిని కూడా తక్కువ చేసుకొని మాట్లాడుకోకూడదు. ఇతరులను కూడా మనం తక్కువ చేసి మాట్లాడకూడదు. చాలాసార్లు చిన్నవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇటు చిన్నోడు కదా, ఈయనకి ఏం తెలియదు అని చెప్పి చిన్నవాని మాటలు ఎవరు వినరు. వింటారా? చిన్నోళ్ళు చెప్తే మీరు వింటారా? వినరు. మీకన్నా పెద్దోళ్ళు చెప్తే వింటారు. అనుభవం గొప్పదా లేకపోతే వయసు గొప్పదా? చెప్పండి. అనుభవం గొప్పది. ఎంత పెద్దవాడైనా ఎంత చిన్నవాడైనా అనుభవం గొప్పది. అనుభవంలో నుంచి మాట్లాడతారు, అనుభవంలో నుంచి ఏదైనా చేయగలుగుతారు. అయితే ఇక్కడ యోప్తా గురించి మనం చూసుకున్నట్లయితే త్రోసివేయబడి ఉన్నాడు, తృణీకరించబడి ఉన్నాడు, వెలివేయబడినటువంటి వాడుగా ఉన్నాడు. అయితే దేవుని వాక్యంలో మనం చూస్తే కొరింథీ పత్రికలో మనం చదివినటువంటి వాక్య భాగంలో ఏమనుంది? జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకములో నుండి దేవుడు వెర్రి వారిని ఏర్పాటు చేసుకున్నాడు. బలవంతులైనటువంటి వారిని సిగ్గుపరచుటకు లోకములో దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? బలహీనులను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఇంకా ఎన్నికైన వారిని వ్యర్థము చేయటకు లోకములో ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? నీచులైనటువంటి వారిని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకనే మనం ఎవరిని కూడా నువ్వు తక్కువ, నువ్వు ఎక్కువ అని చెప్పి మాట్లాడకూడదు. ఎవరి పరిస్థితి ఎప్పుడు ఎట్లా మారుతుందో తెలియదు. తెలుస్తుందా? ఒక్కొక్కసారి మనకు అవసరం లేదని ప్రక్కకు పెట్టిన వాళ్ళే మనకు పనికి అవసరం వస్తారు ఒక్కొక్కసారి. హల్లెలూయా. కాబట్టి సమూయేలు మొదటి గ్రంథంలో 2వ అధ్యాయం 8వ వచనం కూడా ఒకసారి మనం చదువుదాం. చూడండి, మొదటి సమూయేలు 2వ అధ్యాయం 8వ వచనం. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయననే. హల్లెలూయా. లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు చూసావా ఎంత చక్కటి మాట చెప్తున్నాడో. దేవుడు ఎవరిని ఎక్కడ నిలబెడుతున్నాడు, ఎక్కడ కూర్చుండబెడుతున్నాడట? దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టువాడు ఆయనే. హల్లెలూయా. ఏ రోజన్నా దరిద్రుడు అనుకుంటాడా నేను అధికారులతో కూర్చుంటాను అని? కానీ దేవుడు ఆ స్థితిని అతనికి తీసుకొస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అలాంటి పరిస్థితిని తీసుకొస్తాడు. ఇంకేం చేస్తాడట దేవుడు? ఇంకేం చేస్తాడట? మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకు వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. హల్లెలూయా. యెషయా గ్రంథంలో కూడా మనం ఒక మాట చూడొచ్చు. 41వ అధ్యాయం 14వ వచనం 15వ వచనం. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకు, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది ఈ విధంగా పోల్చుకుంటారు. నేను ఎన్నిక లేని వాడను, ఎందుకు పనికి రాని వాడను, పురుగు వంటి వాడను, కుక్క లాంటి వాడను, గాడిద లాంటి వాడను అనుకుంటారు. అనుకుంటారా? అట్లా ఎట్లా అనుకుంటారు? ఎట్లా అనుకుంటారు చెప్పండి? ఎన్నిక లేని వాడను నేను. ఇంకేమంటారు చెప్పండి? అర్హత లేని వాడను. ఇంకేమంటారు? యోగ్యత లేని వాడను, విద్య లేని వాడను, జ్ఞానము లేని వాడను, తెలివి లేని వాడని అని చెప్పి అనుకుంటారు. యాకోబు కూడా అట్లనే అనుకున్నాడట. అనుకుంటే ఆయనకు చెప్తున్న మాట ఏంటిదనంటే, యాకోబును పిలిచి, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి. అయ్యో మేము స్వల్పులము, అల్పులము, చిన్నవారము, తక్కువ వారము, ఎన్నిక లేని వారము, డబ్బు లేని వారము,
అని చెప్పి అనుకోకండి, భయపడకండి అని చెప్తున్నాడు దేవుడు. నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. అంటే యొప్తా జీవితంలో కూడా యెఫ్తా గారు ఏమనుకున్నారు? నేను ఎన్నిక లేని వాడను అనుకున్నాడు, నేను చిన్నవాడను అని అనుకున్నాడు, నాకు న్యాయము జరిగించడము తెలియదు అని అనుకున్నాడు. ఇలాంటి పరిస్థితిలో నుంచి కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన ఒక స్థితిలోనికి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆ విషయాలను మనము ఒక్కొక్కటిగా మనం ముందుకు వెళ్దాం చదువుకుంటూ. 11వ అధ్యాయం తీసి పెట్టండి. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయంలో మనము చదువుకుందాం. ఆయన యొక్క జీవితాన్ని మనం ధ్యానించుకుందాం ఒక్కొక్కటి. 9వ వచనం 10వ వచనం. 9వ వచనం 10వ వచనం. అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకొని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల నేనే మీకు ప్రధానుడనవుదునా అని గిలాదు పెద్దలను అడగగా పెద్దలు నిశ్చయముగా మేము నీ మాట చొప్పున చేయుదుము. యెహోవా మన ఉభయుల మధ్యన సాక్షిగా ఉండునుగాక అని యెఫ్తాతో అనిచెను. చాలు. ఇక్కడ యెఫ్తా జీవితంలో విశ్వాసం కనబడతా ఉన్నది. యెఫ్తా గారు విశ్వాస వీరుడిగా మనం చూడవచ్చు. ఇక్కడ ఈ 9వ వచనం 10వ వచనములు ఏమంటున్నాడనంటే, అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకొని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల నేనే మీకు ప్రధానుడనవుదునా అని గిలాదు పెద్దలను అడుగుతున్నాడు. ఈయనకు విశ్వాసం ఉంది దేవుడు అప్పగిస్తాడు అని. ఈయనకు విశ్వాసం ఉంది యుద్ధంలో దేవుడు నన్ను గెలిపిస్తాడు అని. ఈయనకు విశ్వాసం ఉంది దేవుడు ఖచ్చితంగా నా పట్ల న్యాయం జరిగిస్తాడని. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం ఒక మాట చూడొచ్చు. 11వ అధ్యాయం 33వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11. విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి. హల్లెలూయా. సింహము నోళ్లను మూసిరి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చాలా మంది విశ్వాస వీరుల పట్టిక హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 11వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ ఉన్నటువంటి విశ్వాసుల గురించి హెబ్రీ పత్రిక గ్రంథకర్త రాస్తూ విశ్వాస వీరులు ఎలాగో జయించారు అంటే విశ్వాసము చేత జయించారు వాళ్ళు. హల్లెలూయా. విశ్వాసము ద్వారా రాజ్యములను జయించారు. విశ్వాసము ద్వారా వారు ఏం చేసినారు? సింహముల నోళ్లను మోయించారు. విశ్వాసము ద్వారా విజయాలు కలిగినాయి, నీతి కార్యములు చేశారు. హల్లెలూయా. వాగ్దానములు పొందుకున్నారు విశ్వాసము ద్వారా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనుట అసాధ్యము అని దేవుని వాక్యము సెలవిస్తా ఉన్నది. అందుకనే విశ్వాస వీరుల గుంపులోనో మనం చూస్తే చాలా మంది అక్కడ మనకు కనబడతా ఉన్నారు. ఎక్కడి నుంచి? ఏబేలు దగ్గర నుంచి. విశ్వాసము ద్వారా వారు జయించుకుంటూ వచ్చారు. విశ్వాసము ద్వారా వాగ్దాన ఫలములు పొందుకుంటూ వచ్చారు. విశ్వాసము ద్వారా. హల్లెలూయా. కాబట్టి విశ్వాసం అనేది ఎవరికి ఉన్నది? యెఫ్తాకు ఉన్నది. ఏం విశ్వాసం ఉన్నది? దేవుడు నా శత్రువులను నాకు అప్పగిస్తాడు అనేటువంటి విశ్వాసం ఆయనకున్నది మొదటిగా. తర్వాత రెండోదిగా మనం చూస్తే 11వ వచనం చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం. పోయినప్పుడు ప్రధానునిగాను నియమించుకుని మిస్పాలో యెహోవా సన్నిధిలో తన సంగతంతా కూడా వినిపించుకున్నాడు. అంటే దీని అర్థం ఏంటిదనంటే ఆయన ప్రార్థన పరుడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు చేస్తున్నటువంటి పనులను బట్టి, ఆయనకున్నటువంటి విశ్వాసమును బట్టి దేవుని సన్నిధిలో యెఫ్తా గారు ప్రార్థన చేస్తున్నాడు. ఆయనకు జరుగుతున్న సంగతంతా కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుని సన్నిధిలో వినిపిస్తున్నాడు. ఆయన ప్రార్థనకు జవాబు వస్తుంది అన్నటువంటి విశ్వాసం ఆయనకున్నది. ప్రార్థనకు మించినది ఇంకేమైనా ఉంటుందండి? ప్రార్థనకు మించినది ఏమైనా ఉంటుందా? ప్రార్థనే అన్నిటినీ జయిస్తుంది. హల్లెలూయా. ప్రార్థన ద్వారానే అన్నిటిని మనం జయించగలుగుతాం. ప్రార్థన చేయడం ద్వారా అన్నిటిని మనం పొందుకోగలుగుతాం. ప్రార్థన చేయడం ద్వారా యేసు ప్రభు ప్రార్థించినప్పుడు చనిపోయిన లాజరు తిరిగి లేచాడు. ఒక చిన్నది తిరిగి లేచింది. ఆయన ముగ్గురిని ఆయన లేపాడు, చనిపోయినటువంటి వారిని. హల్లెలూయా.
ప్రార్థన చేయడం ద్వారా ఎన్నో అద్భుతాలు జరిగినాయి, ఎన్నో స్వస్థతలు జరిగినాయి, ఎన్నో ఆశ్చర్య క్రియలు జరిగినాయి. ప్రార్థన చేయడం ద్వారా ఏం జరిగింది? ఎరికో గోడలు కూల్చబడినాయి. హల్లెలూయా. స్తుతించి ప్రార్థించినారు, పాటలు పాడుతున్నారు, గోడల చుట్టూ తిరుగుతున్నారు. వారేం తవ్వారా? గడ్డపారలేసి జేసీబీలు వచ్చి కూలగొట్టినాయా? 7 దినములు అలాగూ చేస్తే దేవుడు అద్భుతం చేశాడు. హల్లెలూయా. ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు అనేటువంటి నమ్మకము యెఫ్తాకున్నది. తర్వాత మనం చూస్తే 4వదిగా న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం 27వ వచనం చూడండి. ఇట్లుండగా నేను నీ ఎడల తప్పు చేయలేదు గాని న్యాయాధిపతి అయిన యెహోవా ఆమేన్. హల్లెలూయా. న్యాయము తీర్చడానికి దేవుడు ఉన్నాడు అనేటువంటి నమ్మకం ఆయనకున్నది. అందుకనే న్యాయము గురించి దేవుని దగ్గర అడుగుతున్నాడు. 27వ వచనంలో మనం చదువుకున్న భాగంలో న్యాయము తీర్చడానికి యెహోవా మనకున్నాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. మనకు జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, అపనిందలు, నిందలు ఇవన్నీ కూడా మనకు వస్తున్నప్పుడు అయ్యో నాకెవరు న్యాయం జరిగించేవారు లేరా, అయ్యో నా పక్షాన మాట్లాడేవారు లేరా, అయ్యో నాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి మనం బాధపడిపోతాము, కృంగుతూ ఉంటాం. దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే న్యాయము జరిగించే దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. యెఫ్తా జీవితంలో న్యాయము జరిగించే దేవుడు ఉన్నాడు అని నమ్ముతూ ఉన్నాడు. పేతురు పత్రికలో మనం చూస్తే 1 పేతురు 2వ అధ్యాయం 23వ వచనం చదువుదాం ఒకసారి. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా. ఎవరి గురించి మాట్లాడుతుంది వాక్యము? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గురించి. యేసుక్రీస్తు ప్రభుల వారు దూషించబడ్డారు, ఆయన శపించబడ్డాడు, హింసించబడ్డాడు, నిందించబడ్డాడు. అయినప్పటికీ కూడా తాను ఏం చేసినాడట? న్యాయము తీర్చే దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. న్యాయము జరిగించే దేవుడు నాకున్నాడు, న్యాయాధిపతి అయిన దేవుడు నాకున్నాడు అని చెప్పి ఆయన తనకు తానుగా తీర్పు తీర్చుకోలేదు, తనకు తానుగా శత్రువుల మీదకి యుద్ధానికి వెళ్ళలేదు, కానీ దేవునికి అప్పగించుకున్నాడు. దేవుడు న్యాయం జరిగించినాడు. తర్వాత 1 సమూయేలు గ్రంథంలో మనం చూస్తే 24వ అధ్యాయం 15వ వచనం చూడండి ఒకసారి. 24వ అధ్యాయం 15వ వచనం. న్యాయాధిపతి అయి తీర్పు తీర్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. అలాగే 18వ అధ్యాయం ఆదికాండంలో 25వ వచనంలో 18వ అధ్యాయం ఆదికాండం 25వ వచనం త్వరగా చదవండి. దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవునుగాక. నీతిమంతుని దుష్టులతో సమానముగా ఎంచుట నీకు దూరమవుగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు చాలా చేస్తాడు. సర్వలోకమునకు తీర్పు తీర్చే దేవుడు, న్యాయము జరిగించే దేవుడు. హల్లెలూయా. ఆయనకు న్యాయము జరిగించడము ఆయన దగ్గర ఉన్నది. ఆయన అన్యాయస్తుడు కాదు, అందరికీ సమానముగా న్యాయము జరిగించే దేవుడు. అందుకే ఆయనకు పేరు పెట్టారు, ఆయన పేరు న్యాయాధిపతి. హల్లెలూయా. ఆయన న్యాయము జరిగించే దేవుడు అనేటువంటి సంగతి యెఫ్తాకు తెలుసు. యెఫ్తా ఇంకా ఎలాంటి వాడు అంటే అభిషేకం కలిగినటువంటి వాడు. మనం చూస్తే 11వ అధ్యాయం 29వ వచనంలో ఉంటుంది అన్నమాట. చదువుతారా త్వరగా? యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి వచ్చింది, అంటే ఆత్మ అభిషేకము కలిగినటువంటి వాడు యెఫ్తా. త్వరగా నేను ఆయన గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. తర్వాత 29వ వచనంలోనే యుద్ధమునకు వెళ్ళాడు.
యెహోవా ఆత్మ ఆయన మీదకి వచ్చినప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడు? మిస్పాలో సంచరించి గిలాదు మిస్పా నుండి అమ్మోనీయుల యొద్దకు సాగిపోయాడు. అమ్మోనీయులను దేవుడు అప్పగిస్తాడనే నమ్మకం ఆయనకు ఉంది కదా. అమ్మోనీయులతో యుద్ధము చేయడానికి ఆయన అక్కడి నుంచి ఆత్మాభిషేకుడై ఆత్మాభిషేకము కలిగినటువంటి వాడుగా అక్కడి నుంచి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా ఈయనలో కొన్ని విషయాలు మనం చూద్దాం. 11వ అధ్యాయం 30వ వచనం నుంచి మనం కొన్ని చదువుకుంటూ ముందుకు వెళ్దాం. యెహోవాకు మొక్కుకొని మంచిగా చూడండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే యెఫ్తా ప్రార్థన చేస్తున్నాడు, మొక్కుబడి చేసుకుంటున్నాడు. ఏమని మొక్కుబడి చేసుకుంటున్నాడు? నేను అమ్మోనీయులతో యుద్ధమునకు వెళ్ళినప్పుడు, అమ్మోనీయులను నాకు దేవుడు అప్పగించినప్పుడు, వారిని నేను ఓడించినప్పుడు, దేవుని సహాయము చేత వారిని ఓడించినప్పుడు, దాని ద్వారా నేను ఇంటికి వెళ్ళినప్పుడు, నేను క్షేమంగా ఇంటికి వెళ్ళినప్పుడు, నా ఇంటి ద్వారం నుంచి ఎవరైతే నాకు ఎదురుగా వస్తారో వారిని ఏం చేస్తానన్నాడు? యెహోవాకు నేను వారిని ప్రతిష్ఠిత చేస్తాను అని అన్నాడు. దహన బలిగా దానిని అర్పించదు అన్నాడు. చూడండి, మొదటిదిగా ప్రతిష్ఠ చేస్తాను అని అన్నాడు, రెండవదిగా దహన బలిగా దానిని అర్పిస్తా. ఎందుకు? దేవుడు యుద్ధముల నుంచి విజయాన్ని కలిగించాడు కాబట్టి. యుద్ధము జరుగుతున్నప్పుడు అమ్మోనీయుల చేతిలో నుంచి ఆయనను తప్పించినందుకు, ఆయనను విడిపించినందుకు, అమ్మోనీయుల పైన విజయం కలిగించినందుకు దేవునికి మొక్కుబడి చేసుకుంటున్నాడు. నేను క్షేమముగా ఇంటికి వెళ్ళినప్పుడు, నా ఇంటి ద్వారం నుంచి ఎవరైతే నాకు ఎదురుగా వస్తారో వారిని నేను నీకు ప్రతిష్ఠిత చేస్తాను. రెండవదిగా ఇంకేం చేస్తున్నాడు? దహన బలిగా అర్పిస్తాను అని చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైనా ఇలాంటి మొక్కుబడులు చేసుకున్నారా మీరు? ఏదన్నా పని చేసేటప్పుడు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఉద్యోగం కొరకు వెళ్ళినప్పుడు, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, ఇంకా దేనికైనా వెళ్ళినప్పుడు ఇలాంటి మొక్కుబడులు చేసుకున్నారా? ఎవరన్నా? సాధారణంగా ఎలాంటివి చేసుకుంటాం మనము? ఏం చేస్తాం? కానుకిస్తాం అని అంటారు. అవునా? అంటమా అనరా? ఏమి దేనికన్నా మనం పని చేయడానికి వెళ్ళినప్పుడు, దేవా ఇది నాకు వచ్చినట్లయితే నీకు మొదటి జీతం నీకే ఇస్తా అంటారా? అన్నరా? మీలో పెట్టేవాళ్ళు ఉన్నారా? అట్లా లేరా? ఉన్నారా లేరా? చెప్పరు. ఏదైనా మొదలుపెట్టినప్పుడు, ప్రభువా ఈ పనిలో నాకు విజయం కలిగిస్తే ఇదిగో ఇందులో వచ్చినది మొదటిది నీకే ఇస్తా. చెట్లు పెడితే ఇందులో నుంచి మొదటి ఫలం నీకే ఇస్తా. ఏమైనా మనం పెంచుకోవడానికి పశువులు ఏమైనా కొనుక్కుంటే ఇందులో ప్రథమ ఫలము నీదే అని అంటాం. పిల్లలు కాకపోతే పిల్లలు పుడితే దేవా మొదట ఎవరినిస్తే వారిని నీకే ఇస్తా అంటాం, సేవకిస్తా అంటాం. అవునా లేదా? అంటారా లేదా? మీరు అవునని కానీ కాదని కానీ ఏమి చెప్తలేరు. ఇలాంటి మొక్కుబడులు ఎన్నో చేసుకుంటాం, కానీ మనం ఏం చేస్తాము? మర్చిపోతాం. అన్నంగాని ఇస్తామా కదా? ఏదో అనుకున్నాం, వస్తుందో రాదో అనుకున్నాం, కానీ వచ్చినంత మాత్రాన్ని ఇస్తామా? చాలాసార్లు మనము మొక్కుబడులు చేసుకుంటున్నాము, కానీ దానిని మనము కొనసాగించలేకపోతున్నాం, చెల్లించలేకపోతున్నాం. యెఫ్తా జీవితంలో మనం ఒక తండ్రి పాత్రను మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ ఇందాక మనము ఆయన ఒక న్యాయాధిపతిగా చూసినాం, ఒక యుద్ధ వీరుడిగా చూసినాం, ఒక విశ్వాస వీరుడిగా చూసినాం, ఒక ప్రార్థన పరుడిగా చూసినాం. అయితే ఇప్పుడు ఒక తండ్రిగా ఆయన బాధ్యత ఎలాగుందో మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆ వచనాన్ని మనం కంటిన్యూగా చదువుదాం ఒకసారి. వారిని అప్పగించను గనుక అనగా 60 ఏరు మొదలుకొని మిన్నీతుకు వచ్చే వరకు 20 పట్టణముల వారిని నిశ్శేషముగా హతము చేసెను. నిలవకుండా అణచివేయబడిరి. చదవండి. యెఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురులతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొన
అతని ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమే గాని ఆడు సంతానమే గాని లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఒక వచనం చదివించినాను కదా, అందులో మీకు ఏమర్థమైంది? అందుకే వినాలి చదివేటప్పుడు జాగ్రత్తగా. మళ్ళీ చదివిపియల్లా? ఇప్పుడైనా వింటారా? జర వినుండి, మళ్ళీ అడుగుతా, చెప్తారు. చదవండి సిస్టర్. జాగ్రత్తగా వినండి. యెఫ్తా యుద్ధం అయిపోయిన తర్వాత మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమే గాని ఆడు సంతానమే గాని ఎవరు కూడా లేరు. హల్లెలూయా. ఇంతకు యెఫ్తా ఏం ప్రమాణం చేసుకున్నాడు దేవుని దగ్గర? ఏం మొక్కుబడి చేసుకున్నాడు? ఎనుకోలు చెప్పాలి. ఏం మొక్కుబడి చేసుకున్నాడు చెప్పండి గట్టిగా. నేను యుద్ధంలో గెలిస్తే అమ్మోనీయులు నా చేతికి నువ్వు అప్పగిస్తే, వారిని నేను జయించినప్పుడు, నేను ఇంటికి క్షేమంగా వెళ్ళినప్పుడు, నా ఇంటి ద్వారం నుంచి ఎవరైతే మొదటగా వస్తారో నన్ను ఎదుర్కోవడానికి, వారిని నీకు ప్రతిష్ఠిత చేస్తాను. మొదటిది. రెండవది, దహన బలిగా నీకు అర్పిస్తాను అనే మొక్కుబడి చేసుకున్నాడు. జాగ్రత్తగా వినండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ యుద్ధం అయిపోయింది, క్షేమముగా ఇంటికి వెళ్ళాడు. వెళ్తున్న సమయంలో ఎదురుగా ఎవరు వచ్చారట? ఎవరొచ్చారు చెప్పండి? తన యొక్క కుమార్తె వచ్చింది. కుమార్తె వచ్చినప్పుడు ఇంకా ఆయనకు వేరే సంతానం ఉన్నదా? ఇంకా ఆమె కంటే ముందు కానీ ఆమె తర్వాత కానీ ఆడ సంతానమే కానీ మగ సంతానమే కానీ ఆయనకు లేదు. ఒకే ఒక కుమార్తె ఉంది. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు? ఈ తండ్రుల సంఖ్య తగ్గిపోయింది ఏంది? హల్లెలూయా. తండ్రులు చెప్పాలి. ఇప్పుడు మీరైతే ఏం చేస్తారు? ఇప్పుడు ఏం చేయమంటావు? ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి? ఏది చేస్తే బాగుంటుంది? ఇప్పుడు అదే స్థానంలో మీరు తండ్రిగా ఉంటే ఏం చేస్తారు చెప్పరు? తండ్రులు చెప్పండి. అదే స్థానంలో, యెఫ్తా స్థానంలో మనం ఉంటే ఇప్పుడు ఏం చేసి పరిస్థితి ఏంటిది? మొదటిగా ఏడుస్తాం. ఎవరెదురొచ్చారు? కూతురు ఎదురొచ్చింది. అనుకున్నాడా? అనుకోలే. ఎంత బాధకరమైన పరిస్థితి కదా అది. ఆయన మొక్కుబడి ఏం చేసుకున్నాడు? నేను నీకు ప్రతిష్ఠిత చేస్తా, దహన బలిగా కూడా నీకు. ఈ దహన బలి అనే మాట రాకపోయినా బాగుండేమో. ప్రతిష్ఠిత చేయడం అంటే సమర్పించడం, దేవునికి అప్పగిస్తే అయిపోయేది ఉండే. దహన బలిగా నీకు అర్పిస్తా అంటే ఎవరొస్తారని అనుకోవచ్చు. మరి ఈయన అందాదా మన మాటలు ఎవరొస్తుండొచ్చు అనుకున్నాడు? ఎవరైనా వస్తారేమో, సేవకులు వస్తారేమో, పనివారు వస్తారేమో అని అనుకోవచ్చును. అవునా? కానీ తండ్రి జయించాడు, విజయము సాధించాడు. ఆ సంతోషములో కుమార్తె ఏం చేసింది? తంబూరతోను సితారాతోను తండ్రిని, నాట్యముతోను తండ్రిని ఎదుర్కోవడానికి బయలుదేరి ముందుగా వచ్చేసింది, ఎదురుగా వచ్చేసింది. యెఫ్తా గారు ఎంత విలవిలలాడిపోయి ఉంటారు కదా. మీరు ఆ మాటలు చదవండి ఇంకా కిందికి. ఆమెను చూచి తన బట్టలను చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి. నీవు నన్ను తల్లడింపజేయవారిలో ఒకటివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీయలేను అని చెప్తున్నాడు. హల్లెలూయా. యెఫ్తా జీవితంలో ఇంకొకటి మీరు గమనించినట్లయితే ఆయన మాట తప్పనివాడు. హల్లెలూయా. ఇచ్చిన మాటను నిలబెట్టుకునేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు యెఫ్తా. ఒకవేళ ఆయన రాజు గనుక, ఆయన న్యాయాధిపతి గనుక, నా కూతురికి బదులు ఎవరైనా వస్తారా అని అడగవచ్చు. నా కూతురికి బదులుగా మీరెవరైనా ముందుకొస్తారా అని అడగవచ్చు. ఆ అధికారం ఆయనకు ఉన్నది. కానీ
మాట తప్పని వాడు ఆయన. హల్లెలూయా. మాట తప్పని వాడు యెఫ్తా. మరి ఏం చేయాలి ఇప్పుడు? ఒక తండ్రిగా కుమార్తెను బలి ఇవ్వడానికి మనసు ఒప్పుతుందా? ఎంత విలవిలలాడిపోయాడో చూసారా ఆయన. ఆమెను చూడగానే బట్టలు చింపేసుకొని కుమార్తెతో మాట్లాడుతున్నాడు, నన్ను తల్లడింపజేయవారిలో నువ్వు ఒక్కతివైపోయావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక నేను దానిని వెనతీయలేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనలో ఎంతమంది దేవునికి మాట ఇచ్చి మర్చిపోయాము? ఎంతమంది దేవునికి వాగ్దానం చేసి మర్చిపోయాము? కానీ మన దేవుడు వాగ్దానము చేసి నెరవేర్చే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఆ యెఫ్తా గారు దేవుని యొక్క మనసు కలిగిన వాడు. వాగ్దానము చేసి మరవని దేవుడు మనకున్నాడు. వాగ్దానం చేసి ఆయన నెరవేర్చే దేవుడు మనకున్నాడు. నేను కూడా ఒక న్యాయాధిపతిగా ఉన్నాను కాబట్టి దేవుడికి నేను ప్రార్థించినప్పుడు అమ్మోనీయులను నా చేతికి అప్పగించమన్నప్పుడు దేవుడు నాకు అన్యాయంగా లేకుండా న్యాయముగా జరిగించాడు. అమ్మోనీయులను నాకు అప్పగించాడు కాబట్టి నాకు విజయం కలిగింది. నేను క్షేమముగా ఇంటికి రాగలిగాను. అయితే దేవునికి ఇచ్చిన మాటను నేను తప్పలేను, వెనుదీయలేను అని చెప్పాడు. తర్వాత ఏం జరిగింది? నా తండ్రి ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఈ కుమార్తె ప్లేస్లో ఇంకో కుమార్తె ఉంటే ఏమను? ఈ కుమార్తె ప్లేస్లో ఇంకో కుమార్తె ఉంటే ఏమను? చెప్పండి, ఏమను? చెప్పండి. వద్దని చెప్పు అంటారట. ఎవరు అన్నారు వద్దని చెప్పు? ఒప్పుకోకపోయేది. ఇంకేమనేది? మన కిందోళ్ళను ఈ డాడీ అనేదట. ఇంకా చెప్పండి, మీరు చెప్పరేమరా? అట్లాంటి పరిస్థితిలో ఆ కుమార్తె స్థానంలో ఇంకో కుమార్తె ఉంటే ఏమను? ఇంకా చెప్పండి. ఇప్పుడు ఈ కుమార్తె ఏమన్నది? డాడీ, నువ్వు దేవునికి మాట ఇచ్చినవా? అయితే ఆ మాట ప్రకారంగా చెయ్యి అని అన్నది. ఇప్పుడు ఆ కుమార్తె ప్లేస్ ఇంకో కుమార్తె ఉంటే అసలు నిన్ను ఎవడు మాట ఇవ్వమన్నాడు? నువ్వు మొక్కుబడి చేసేటప్పుడు ఆలోచించవా? నేను వస్తానని తెలియదా? దేవునికి నువ్వు మాట ఇస్తావా? అట్లా మొక్కుబడి చేస్తావా? ఇంకేదన్నా మొక్కుబడి చేసుకోవచ్చు కదా. బంగారం ఇస్తున్నానో, వెండి ఇస్తున్నానో, ధనం ఇస్తున్నానో, ఇంకేదో ఇస్తానని మొక్కుబడి చేసుకోకపోయినావు. దహన బలిగా ఇస్తున్నానని మొక్కుబడి చేసుకున్నావా? నేనెందుకు ఒప్పుకుంటా నీ మొక్కుబడికి? నేను ఒప్పుకోను. నేను యవనస్తురాలుగా ఉన్నాను, కన్యకగా ఉన్నాను, నాకు ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి నేను దీనికి ఒప్పుకోను అని ఉండేది ఇంకో కుమార్తె అయితే. అవునా? కానీ ఆ కుమార్తె ఏం చేసింది? తండ్రి మాటకు గౌరవించి, మొక్కుబడి చేసుకున్నావా నాన్న, ఆ మాట ప్రకారంగా చెయ్యి అని చెప్పి ఏమడిగింది చూడండి. తర్వాత 2 నెలల వరకు నన్ను విడుము, ప్రలాపించదనని తండ్రితో చెప్పగా 2 నెలల వరకు ఆమెను పోనిచ్చిన గనక చూడండి. ఇప్పుడు 2 నెలల తర్వాత కుమార్తె వచ్చింది. కుమార్తె వచ్చిన తర్వాత ఏం జరిగింది? 2 నెలల తర్వాత ఏదైతే మొక్కుబడి చేసుకున్నాడో 39వ వచనంలో ఉంది, ఏదైతే మొక్కుబడి చేసుకున్నాడో దాని ప్రకారంగా ఆమెను ఏం చేసినాడు? దేవునికి బలిగా అర్పించాడు. నేనంటాను 2 నెలలు కుమార్తె బయటికి వెళ్ళిన తర్వాత ఈ 2 నెలల గ్యాప్లో మర్చిపోవచ్చు. మనకు 2 వారాలు ఉంటే మర్చిపోతాం మనం. ఒక్క వారమైనా చాలు. ఈ వారం వాగ్దానం చేసినావంటే వచ్చే వారం మర్చిపోయే అలవాటు మనకున్నది. మళ్ళీ వచ్చే వారం అడిగితే నేనెప్పుడన్నా, నేను అనలేదు అని తప్పించుకుంటాం మనం. నేను దేవునికి గిదిస్తానన్నా కానీ గదిస్తానన్నా అని అంటాం మనం.
ఇప్పుడు అన్నీ మనకు ప్రూఫ్స్ కావాలి. నేను మాట్లాడినట్టు నీ దగ్గర ఏమన్నా రుజువు ఉన్నదా? ఏమున్నది చెప్పు అని అడుగుతూ ఉంటాం మనం. 2 నెలల తర్వాత కూడా ఆ తండ్రి మర్చిపోకుండా, కుమార్తె కూడా మర్చిపోకుండా దేవునికి చేయవలసిన పనిని చేసేశారు. హల్లెలూయా. దేవునికి ఏదైతే మొక్కుబడి చేసుకున్నారో అది చేయడానికి వారు ఇష్టపడ్డట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రసంగి 5వ అధ్యాయం 4వ వచనం చదువుదాం ఒకసారి. ప్రసంగి 5వ అధ్యాయం 4వ వచనం. మొక్కుబడి చేసుకొనిన ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకము, బుద్ధిహీనులయందు ఆయనకిష్టము లేదు. నీవు మొక్కుకొని దానిని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటయే మేలు. హల్లెలూయా. ఎంతమంది మనము మొక్కుకొని మర్చిపోయాము. దేవుడు వాక్యము సెలవిస్తా ఉన్నది, ఒకవేళ నువ్వు మొక్కుబడి చేసుకున్నావా, చేసుకుంటే దాన్ని చెల్లించడానికి ఆలస్యము చేయకు. ఒకవేళ నువ్వు చెల్లించలేని పరిస్థితిలో ఉంటే మొక్కుబడి చేయకుండటమే మంచిది అని అంటుంది దేవుని వాక్యం. 15వ కీర్తన 4వ వచనం కూడా చూద్దాం. 15వ కీర్తన 4వ వచనం. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రికి నష్టమే, తండ్రికి బాధ, తండ్రికి దుఃఖము, వేదన. అతనికి మరొక సంతానము లేదు, కానీ రోషము కలిగి దేవుడికి మొక్కుబడి చేసుకున్నాను కాబట్టి, నేను దేవునికి ప్రార్థన చేసినప్పుడు నా ప్రార్థన దేవుడు విని నాకు జవాబు ఇచ్చాడు కాబట్టి, నాకు అన్యాయము చేయలేదు దేవుడు కాబట్టి నేను కూడా అన్యాయం చేయను, ఈ మొక్కుబడి చెల్లిస్తాను అని చెప్పి నష్టము కలిగినప్పటికీ కూడా ప్రమాణము చేసి వాడు ఏం చేసినాడు? ప్రమాణం చేసి నష్టము కలిగినప్పటికీ కూడా బలి అర్పించడానికి ఇష్టపడ్డాడు. అతడు నష్టము కలిగినను మాట తప్పడు. హల్లెలూయా. ఎందుకు? దేవునికి ప్రమాణం చేసుకున్నాడు, దేవుడికి మొక్కుబడి చేసుకున్నాడు కాబట్టి నష్టమైనా పర్వాలేదని చెప్పి ఆయన వెనుకడుగేయలేదు. ఒక తండ్రికి ఒక కుమార్తెకు ఉన్నటువంటి సంబంధం ఎంత బాగుందో చూడండి. తండ్రి మాటను గౌరవించిన కుమార్తె, దేవుడికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న తండ్రి ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. విశ్వాస వీరుడు, ప్రార్థన పరుడు, యుద్ధ వీరుడు, మాట ఇచ్చి తప్పని అటువంటి వాడు యెఫ్తా జీవితంలో మనం చూస్తుంటున్నాం. చివరిగా నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మనకు ఈ లోకంలో తండ్రులు అనేక మంది ఉన్నప్పటికీ కూడా మనకు దేవుడు ఒక్కడే తండ్రి. యెఫ్తా లాంటి తండ్రులు ఎంతోమంది ఉండవచ్చు, న్యాయం జరిగించే తండ్రులు ఉండవచ్చు, ప్రేమించే తండ్రులు ఉండవచ్చు, శిక్షించే తండ్రులు ఉండవచ్చు, బుద్ధి చెప్పేవారు ఉండవచ్చు, క్రమశిక్షణలో పెట్టేవారు ఉండవచ్చు, ద్వేషించేవారు ఉండవచ్చు. కానీ దేవుడు మనల్ని ఏం చేస్తాడో తెలుసా? ప్రేమిస్తూ ఉంటాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 9వ వచనములో ఒక్కడే మీకు తండ్రి అని ఉన్నది. ఆయన పరలోకమందున్నాడు. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో కూడా తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని చెప్పి అక్కడ మనం చూస్తుంటున్నాం. మీరు చదవడం అవసరం లేదు, నేను త్వరగా చెప్తా. తర్వాత మనం గమనించినట్లయితే ఆయనకు నిత్యుడగు తండ్రి అని పేరున్నది. ఈ లోకంలో ఉన్న తండ్రులు ఎప్పటికీ ఉండకపోవచ్చు, ఎప్పటికీ మనతో ఉండకపోవచ్చు, పిల్లలతో ఉండకపోవచ్చు, కానీ ఎప్పటికీ ప్రేమించేది, లాలించేది మన తండ్రి అయినటువంటి దేవుడు, నిత్యుడగు తండ్రి. యెషయా గ్రంథంలో మనం చూస్తాం ఆ మాట 9వ అధ్యాయం 6వ వచనంలో ఆయనకు నిత్యుడగు తండ్రి అని పేరు పెట్టబడి ఉంది. కనుక ఈ లోకంలో తల్లి పాత్ర బిడ్డను 9 నెలలు గర్భంలో మోస్తూ ఉంటుంది. కనుక తల్లి యొక్క ప్రేమ గొప్పది. తర్వాత తండ్రి ఏం చేస్తాడు అనంటే జీవితాంతం పిల్లల్ని తన గుండెల్లో పెట్టుకొని మోస్తూ ఉంటాడు. కనుక తండ్రి ప్రేమ ఇంకా గొప్పది, అద్భుతమైనటువంటి ప్రేమ.
ఇంకా మనం చూసినట్లయితే యేసు ప్రభువు నిత్యుడగు తండ్రి కాబట్టి ఆయన నిత్యము మనల్ని ప్రేమించి ఉండే అటువంటి వాడు కాబట్టి యుగ యుగాలు ఆయన మనల్ని మోసే అటువంటి వాడు, మనల్ని ప్రేమించే అటువంటి వాడు, మనతో ఉండే అటువంటి వాడు. కనుక యేసు ప్రేమ మహా అద్భుతమైన ప్రేమ. యేసయ్య మనల్ని తండ్రిలాగా ప్రేమించేవాడు, తల్లిలాగా లాలించేవాడు. యేసయ్య ప్రేమలో స్వార్థం లేదు. యేసయ్య ప్రేమించేటప్పుడు ఆయన ప్రేమలో స్వార్థం లేదు. ఆయన అందరినీ ఒకే రీతిగా ప్రేమించాడు, మంచివారిని చెడ్డవారిని. ఉందా లేదా వాక్యంలో? మంచివారిని చెడ్డవారిని అందరినీ ఒక రీతిగా ప్రేమించాడు. ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యకాంతిని ఉదయింపజేసేవాడు, వర్షమును కుమ్మరించేవాడు అని చెప్పి మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనకు ఆయన నిజమైన తండ్రిగా ఉన్నాడు, మనల్ని ప్రేమించే తండ్రిగా ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న తండ్రులు మంచివారిని చెడ్డవారిని అందరినీ ఒకే రీతిగా ప్రేమించకపోవచ్చు, కానీ మనల్ని నిజంగా ప్రేమించే తండ్రి ఆయన ఉన్నాడు. ఆయన ఒక్కడే యేసుక్రీస్తు ప్రభు. యెఫ్తా జీవితాన్ని మనం ఎందుకు చూసామంటే తండ్రికి కుమార్తెకు కుమారుడికి ఉన్న బంధం అందులో మనం చూస్తూ ఉంటున్నాం. తండ్రి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. కుమార్తె కూడా తండ్రిని గౌరవించి తండ్రి మాటకు లోబడి తండ్రిని ప్రేమించి ఆ మాటకు ఆమె మొక్కుబడికి ఒప్పుకున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. అందుకనే పరలోకపు తండ్రి యెహోవా తండ్రి యేసు ప్రభును ఈ లోకానికి పంపించాడు. ఎందుకంటే మనల్ని ప్రేమించి యేసయ్యను పంపిస్తే యేసయ్య తన సొంత కార్యముల మీద లేడు, తన సొంత పనుల మీద లేడు. ఒకసారి మరీ అడుగుతుంది, ఎక్కడికి పోయినావు అయ్యా అంటే నేను నా తండ్రి పనుల మీద ఉన్నాను అంటాడు. హల్లెలూయా. పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు కూడా తండ్రి పనుల మీద ఉన్నాడు. ఆయన తండ్రిని ప్రేమించాడు గనుక, తండ్రిని గౌరవించాడు గనుక, తండ్రి ఆజ్ఞ మేరకు ఆయన వచ్చాడు గనుక తండ్రి ఏది చెబితే అది చేశాడు. తండ్రి ఏది మాట్లాడమంటే అది మాట్లాడాడు. తండ్రిని వెంబడించినటువంటి కుమారుడు యేసుక్రీస్తు ప్రభు. నేను నా తండ్రిని వెంబడిస్తున్నాను, నా తండ్రిని నేను గౌరవిస్తున్నాను అని చెప్తున్నాడు. అందుకనే మనం ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో ఏం చూస్తాము? 6వ అధ్యాయం 1వ వచనంలో పిల్లలారా మీ తల్లిదండ్రులకి విధేయులై ఉండుడి అని చూస్తుంటున్నాం. ఎందుకు అనంటే యేసు ప్రభు తన తండ్రికి విధేయుడిగా ఉన్నాడు, లోబడినాడు. ఆయనను మనం మాదిరిగా పెట్టుకోవాలి. ప్రతి విషయంలో విధేయత కలిగి ఉన్నాడు. శ్రమలు వచ్చినా, కష్టం వచ్చినా, వేదన, బాధ, దుఃఖము కలిగిన, మరణమైన, దుఃఖమైన అన్ని విషయంలో కూడా తండ్రికి లోబడి విధేయుడిగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఆయన మనకు రక్షకుడిగా ఉన్నాడు, మనకు తండ్రిగా పిలువబడుతున్నాడు. మనం గమనించినట్లయితే యెషయా గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, లోబడని పిల్లలకు శ్రమ అని ఉంటుంది. చదువుతారా ఒకసారి? యెషయా గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనం. దేవుని వాక్యము ఇదే, లోబడని పిల్లలకు శ్రమ. నన్ను అడగక ఆలోచన చేయుదురు. చాలా సిస్టర్, నన్ను అడగక ఆలోచన చేస్తారు. లోబడే పిల్లలు ఏం చేస్తారు అంటే అడిగి ఆలోచన చేస్తారు. మనం చాలాసార్లు మన తండ్రి అయినటువంటి దేవుణ్ణి అడగకుండా ఆలోచనలు చేసుకుంటాం. మన ఇష్టానుసారంగా బ్రతకడానికి ఇష్టపడతా ఉంటాం, దారి తప్పిపోతూ ఉంటాం. ఇట్లా చేస్తే బాగుండు, యేసయ్యా నువ్వు ఇట్లా చేయి నా జీవితంలో అంటాం తప్ప నా జీవితంలో ఎట్లా ఉంటే బాగుంటుందో అది నువ్వే చేయి తండ్రి అని మాత్రం అడుగు. నా జీవితం ఎట్లుండాలి అట్లుండాలని మనమే ఒక డిజైన్ చేసుకుంటాం, ఒక అద్భుతమైన ప్రణాళిక మనం వేసుకుంటాం. కానీ దేవుడు మన పట్ల మహాద్భుతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. తండ్రికి పిల్లలు ఎట్లుండాలో బాగా తెలుసు. ఒక ప్రణాళిక వేసుకుంటాడు, ఒక ఉద్దేశం కలిగి ఉంటాడు. అందుకని అంటాడు, నాకు లోబడని పిల్లలకు శ్రమ. నన్ను అడగకనే వారు ఆలోచన చేసుకుంటున్నారు, నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాబట్టి శ్రమ కలుగుతుంది, బాధ కలుగుతుంది, దుఃఖము కలుగుతుంది, వేదన కలుగుతుంది. అడగకుండా ఆలోచనలు చేస్తే, తండ్రికి లోబడకుండా, తండ్రి మాటను గౌరవించకుండా, తండ్రి మాటను వినకుండా ఎవరైతే దూరముగా వెళ్తారో వాళ్ళకి ఏం కలుగుతుందట? ఎవరికి కలిగింది చెప్పండి బైబిల్లో? ఎవరికి కలిగింది? బుద్ధి లేని కుమారుడు, తప్పిపోయిన కుమారుడు. అడగకుండా ఆలోచన చేసుకున్నాడు, స్నేహితుల మాట విన్నాడు, ఇరుగు పొరుగు మాట విన్నాడు, ఆస్తి పంచిమన్నాడు, తండ్రిని ఒప్పించుకొని ఆస్తిని తీసుకొని వెళ్ళాడు.
నా ఆస్తి నాకు ఇచ్చేసేయ్, నేను ఎలాగైనా బ్రతుకుతా అని అనుకున్నాడు. వెళ్ళిండు, అంతా అయిపోయింది. తర్వాత తండ్రి గుర్తుకొచ్చాడు. ఎప్పుడు గుర్తుకొచ్చాడు? దుఃఖము, వేదన, బాధ, శ్రమ, కష్టము, తిండి లేని పరిస్థితి, గూడు లేని పరిస్థితి, స్నేహితులు వెలివేసినప్పుడు, దూరమైనప్పుడు, రారా పోదాం, మనం చాలా జాగ్రత్త, అక్కడ ఎంజాయ్ చేద్దాం, అక్కడ మంచిగా బ్రతుకుదాం, మంచిగా ఉందాం, నువ్వు నీ డబ్బులు తీసుకో, నీ ఆస్తిని తీసుకో, మా ఎమ్మడి వచ్చేసే అని స్నేహితులు ప్రోత్సహించినప్పుడు వెళ్ళాడు. అంతా అయిపోయిన తర్వాత అతన్ని వదిలేశారు. అప్పుడు బుద్ధి వచ్చి తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి, నీ కుమారులను కాకుండా ఒక పనివానిగా నన్ను చేర్చుకో, నీ కుమారునిగా కాకుండా ఒక పనివానిగా నన్ను చేర్చుకో అని బ్రతిమలాడుకున్నాడు. కానీ తండ్రి ఎంత మంచి ప్రేమ గల్లాడు చూశారు. అతడు వచ్చి రాగానే కౌగిలించుకొని, ముద్దు పెట్టుకొని, కొత్త బట్టలేసి, ఉంగరము తొడిగించి, అతనికి క్షౌరము చేపించి, కొత్త చెప్పులేసి, చక్కగా అతన్ని కూర్చునబెట్టి అందరికీ కూడా విందు చేశాడు. ఎంత గొప్ప విందు చేశాడంటే చాలా పెద్ద విందు చేశాడు. హల్లెలూయా. ఎందుకు? నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు, తప్పిపోయి తిరిగి వచ్చాడు. తండ్రికి లోబడకపోతే, తండ్రి మాట వినకపోతే, ఇప్పుడు యెఫ్తా గురించి మనం మాట్లాడుకోకపోయేవాళ్ళం, తన కుమార్తె గురించి మనం మాట్లాడుకోకపోయేవాళ్ళం. తండ్రి మాటకు లోబడింది, గౌరవించింది. నువ్వు మొక్కుబడి చేసుకున్నావు కదా డాడీ, ఆ ప్రకారంగా చెయ్యనన్నది. అందుకే నేను 30వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తున్నాం యెషయా గ్రంథంలో, నాకు లోబడని పిల్లలకు శ్రమ. ఎందుకు శ్రమ? లోబడకుండా ఏం చేస్తున్నారు? ఇష్టానుసారంగా బ్రతకడానికి ఇష్టపడుతున్నారు. సలహా లేకుండా, ఆలోచన లేకుండా, తండ్రిని అడగకుండా, దేవుని దగ్గర మొరపెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా బ్రతకడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి శ్రమ వస్తుంది, కష్టం వస్తుంది, బాధ వస్తుంది. అందుకే తండ్రి మనకున్నాడు, ఆయన ప్రేమించేవాడు. మనకి ఏది కావాలో ఆయనకు ముందే తెలుసు. మన జీవితంలో ఏది కావాలో ఆయనకు ముందే తెలుసు. ఆయన ప్రేమించిన తండ్రి మనల్ని పోషించుకుంటాడు. ప్రేమించిన తండ్రి మనకేం కావాలో సమస్తం అనుగ్రహించుతాడు. అనుగ్రహించాడా లేదా? యేసుక్రీస్తుతో కూడా పాటు మనకి ఏమి కావాలో సమస్తమును ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తుతో పాటు సమస్తమును మనకు అనుగ్రహించి ఉన్నాడు. మనకి ఏది కొదవలేదు, ఏది తక్కువ లేదు. ఒకవేళ ఇంకేదన్నా కావాలంటే మీరు నన్ను అడగండి, నేను మీకు ఇస్తాను అని అన్నాడు. మొదట నా రాజ్యమును, నీతిని మీరు వెతకండి, అప్పుడు అవన్నీ మీకు కలుగును అని అన్నాడు. తండ్రి మనల్ని ప్రేమించేవాడు, మనల్ని క్రమశిక్షణలో పెట్టేవాడు, క్రమశిక్షణలో పెట్టేవాడు. గనుక తనకిష్టమైనటువంటి వారిని మాత్రమే తండ్రి ఏం చేస్తాడట? శిక్షిస్తాడు. దేవుని వాక్యంలో ఏం చెప్తున్నాడంటే, నాకు ఇష్టమైన వాళ్ళని నేను ప్రేమిస్తా అని చెప్పలేదు. ఉందా అట్లా? ఎక్కడన్నా ఉందా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అంటే లోకములు అందరు ఉన్నారు కదా, చెడ్డవారు ఉన్నారు, మంచివారు ఉన్నారు, దొంగలు ఉన్నారు, మోసగాళ్ళు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, అందరు ఉన్నారు. అందరినీ ప్రేమిస్తున్నాడు తండ్రి. కానీ ఎవరిని శిక్షిస్తున్నాడు? ఎవరిని? ఆయనకి ఇష్టమైన వారినే. ఆయన ఎవరినైతే ప్రేమిస్తాడో వారినే. ఎందుకు మరి? దారి తప్పిపోవద్దు అని, క్రమశిక్షణలో ఉండాలని. క్రమశిక్షణలో పెట్టడానికి తండ్రి మన పట్ల ఒక్కొక్కసారి కఠినంగా ప్రవర్తిస్తాడు. యేసు ప్రభు యొక్క చేయిని వదిలాడు. అందుకని ఆయన అన్నాడు, తండ్రి, నా దేవా, నా దేవా, నా చెయ్యి ఎందుకు విడిచితివి? ఒక్కొక్కసారి వదిలేస్తాడు. ఒక్కొక్కసారి మనకు బుద్ధి రావాలని ఒక్కొక్కసారి మన ఎడల కఠినంగా ప్రవర్తిస్తాడు తండ్రి. అంతేగాని అప్పుడు మనం ఏమనుకుంటాం? దేవుడు నన్ను ప్రేమిస్తలేడు, నన్ను పట్టించుకుంటలేడు, నా ఎడల ఎంత కఠినంగా ఉన్నాడు అని అనుకోవద్దు. ఆయన మన మంచి కొరకే చేస్తాడు, మన మేలు కొరకే చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనల్ని ప్రేమించే తండ్రి మనల్ని శిక్షిస్తాడు. అది జ్ఞాపకం పెట్టుకొని మనం ఆయనకు లోబడి ఆయన సలహా మేరకు మనం ముందుకు వెళ్ళాలి, ఆయన ఆజ్ఞ మేరకు మనం ముందుకు వెళ్ళాలి. మన ఇష్టానుసారంగా బ్రతకడానికి వీల్లేదు. యెఫ్తా కుమార్తె ఆయన ఇష్టానుసారంగా ఆమె బ్రతకలేదు, కానీ తండ్రి సలహాతోటి ఆమె బ్రతికింది. డాడీ 2 నెలలు సమయం ఇయ్యి, నాకు 2 నెలల తర్వాత నేను వస్తానన్నది. లోబడింది కుమార్తె.
మనము దేవునికి పిల్లలమై ఉన్నాం. మనం ఆయనకు లోబడుతున్నామా? ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. మన తండ్రి మన ఎడల ప్రేమ కలిగినటువంటి వాడు, జాలి కలిగినటువంటి వాడు. మన తండ్రి మన ఎడల దయ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆ తండ్రిని మనం ప్రేమించి ఆయన అడుగుజాడల్లో నడుస్తాం, ఆయన ఆజ్ఞకు లోబడదాం, ఆయన మాటను గౌరవిస్తాం. దేవుడి మాటను దీవించును గాక.